ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఎమ్మెల్సీ కవితను 4వ రోజు కస్టడీలో ప్రశ్నించారు ఈడీ అధికారులు. ఇక లిక్కర్ కేసులో తన అరెస్టును సవాల్ చేస్తూ కవిత వేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. సుప్రీంకోర్టులో కవిత తరపున వాదించేందుకు సీనియర్ లాయర్లను బీఆర్ఎస్ రంగంలోకి దింపుతోంది. 3 రోజులుగా ఢిల్లీలోనే ఉన్న కేటీఆర్ దిగ్గజ న్యాయవాదులతో చర్చించారు. కవిత తరపున కపిల్ సిబాల్ లేదా అభిషేక్ సింఘ్వి వాదించే అవకాశం ఉంది. ఇక ఈ కేసులో కవిత పిఏలు ఈడీ అధికారుల ముందు హాజరయ్యారు. కవితను అరెస్టు చేసిన రోజే కవిత పిఏలు రాజేష్, రోహిత్ ఫోన్లను ఈడీ అధికారులు సీజ్ చేశారు. సాక్షులుగా పరిగణిస్తూ విచారణకు రావాలని నోటీసులు ఇచ్చారు. ఈడీ నోటీసులతో విచారణకు హాజరయ్యారు కవిత పిఏలు. ఇక ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఎమ్మెల్సీ కవితను 4వ రోజు కస్టడీలో ప్రశ్నించారు ఈడీ అధికారులు. ఇక లిక్కర్ కేసులో తన అరెస్టును సవాల్ చేస్తూ కవిత వేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. ఇందుకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో రవితేజ అందిస్తారు. రవితేజ, 4వ రోజు కవిత విచారణ సాగింది. కవిత విచారణ సాగిన తర్వాత కోర్టు ఆదేశించిన ప్రకారంగానే కుటుంబ సభ్యులు కలిసి కవితతో మాట్లాడి కవిత ఆరోగ్యానికి సంబంధించినటువంటి అంశాలు, ప్రస్తుతం కేసుపై ఉన్నటువంటి స్టేటస్ విషయం తెలుసుకోవడానికి కూడా కలవకుండా కలగట్టు ఆ సమాచారాన్ని స్వీకరిస్తున్నారు. కస్టడీలో ఈడీ అధికారులు ఈరోజు కీలక రహస్యాలను కూడా బయటికి వెలికిస్తున్నట్టు తెలుస్తుంది. తన అరెస్టుని సవాల్ చేస్తూ కవిత తాజాగా వేసినటువంటి పిటిషన్ ను సుప్రీంకోర్టు స్వీకరించినట్టుగా సమాచారం అందుతుంది. సుప్రీంకోర్టులో కవిత తరఫున వాదించేందుకు సీనియర్ లాయర్లు, బీఆర్ఎస్ లీగల్ టీం రంగంలోకి దిగి 3 రోజుల నుంచి అక్కడే మకం వేసుకొని ఎప్పుడు కవిత పిటిషన్ బెంచ్ పైకి వస్తుందో ఇమీడియట్ గా రిమాండ్ రద్దు చేయాలని ఒకటి, బెయిల్ ఇవ్వగలరు అంటూ కూడా ఈ 2 ప్రతిపాదనలకు సుప్రీంకోర్టు దృష్టికి మెన్షన్ చేసినట్టుగా సమాచారం అందుతుంది. 3 రోజులుగా కేటీఆర్ అక్కడే ఉన్నారు, హరీష్ రావు అక్కడే ఉన్నారు, కుటుంబ సభ్యులు. తాజాగా తన కొడుకు, కూతురు, తన సోదరుడు కూడా కలిసేటువంటి అవకాశాలు ఇవ్వడంతో నిన్ననే వారి కుటుంబ సభ్యులందరూ కూడా అక్కడ తెలుసుకోవడం జరిగింది. కవిత తరఫున కపిల్ సిబల్ లేదా అభిషేక్ మను సింఘ్వి వీరిద్దరూ కవిత తరఫున వాదించేటువంటి అవకాశం ఉంది. ఈ కేసులో కవిత పిఏలు ఈడీ అధికారుల ముందు కూడా హాజరైనట్టుగా సమాచారం అందుతుంది. కవిత హస్బెండ్ అనిల్ తో పాటు 3 వ్యక్తిగత సిబ్బందికి నోటీసులు అందజేశారు. వాళ్ళు ఈ రోజు హాజరయ్యి ఈ లిక్కర్ స్కామ్ లో వారికి ఉన్నటువంటి పాత్రపై కూడా ఈ వివరాలన్నీ కూడా అందజేసినట్టు సమాచారం అందుతుంది. కవిత పిఏగా ఉన్నటువంటి రాజేష్ హైదరాబాద్ వచ్చి కవిత సోదాలు నిర్వహించినప్పుడే వీరి మొబైల్స్ ని స్వాధీనం పట్టుకొని వాటన్నిటిని కూడా సీజ్ చేయడం జరిగింది. వీరిద్దరిని సాక్షికు పరిగణిస్తూ విచారణకు రావాలంటూ కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. ఈడీ నోటీసులతో ఈ రోజు విచారణకు హాజరై కవిత పిఏను తన భర్త ఈడీ అడిగినటువంటి ప్రతి దానికి సమాధానాలు ఇస్తూ ఆ లిక్కర్ పాలసీ కేసులో ఈ 3కి ఎవరైతే తాజాగా నోటీసులు అందించారో వారి 3ని కూడా విట్నెస్ చేస్తూ ఈ కేసుని రేపు సుప్రీంకోర్టులో లిస్టింగ్ అయితే మాత్రం ఖచ్చితంగా కవిత తరఫున రేపు హైకోర్టు సుప్రీంకోర్టులో న్యాయవాదులు వాదనలు వేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. అంటే రవితేజ, కవిత తన అరెస్ట్ ను సవాల్ చేస్తూ వేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది కాబట్టి మరి తదుపరి కేసు ఏ విధంగా ముందుకెళ్లే అవకాశం ఉంది? మొత్తం 200 పేజీలను కవిత అన్ని అంశాలను పొందుపరుస్తూ కోర్టు నోటీస్ తీసుకురావడం జరిగింది. దాంతో గతంలో వేసినటువంటి పిటిషన్ పెండింగ్ లో ఉండగా ఈడీ అధికారులు అక్రమంగా అరెస్ట్ చేశారని, మహిళను వేధించకూడదు, మహిళలను దర్యాప్తు సంస్థ కార్యాలయానికి పిలిపించకూడదు, పిలిపిస్తే గతంలో ఇచ్చినటువంటి జడ్జిమెంట్స్ అన్నిటిని కూడా ఇంక్లూడ్ చేస్తూ అవన్నీ కూడా ఉదాహరణ పెట్టి ఈ అన్ని అంశాలు మళ్ళీ కోర్టు దృష్టికి తీసుకెళ్లే విధంగా ఆ పిటిషన్ ఈ అంశాలను ఎన్నుకోవడం జరిగింది. దాంతో పాటు తనకు ఇచ్చినటువంటి 7 రోజుల కస్టడీ మళ్ళీ పొడిగించకూడదని, తనను జైలుకి పంపకూడదంటూ తనకు బెయిల్ ఇవ్వాలని కూడా ఈ అంశాలన్నీ కూడా దాంట్లో రిప్రజెంట్ చేసినట్టుగా తెలుస్తోంది. నిన్న వేసినటువంటి పిటిషన్ ఈ రోజు ఉన్నత న్యాయస్థానం స్వీకరించి అది విచారణకు మేబీ రేపు లేదా ఎల్లుండికి బెంచ్ పైకి వచ్చినప్పుడు కవిత తరఫున న్యాయవాదులు
తమకు ఉన్నటువంటి అభ్యంతరాలను వ్యక్తం చేస్తూ అటువైపుగా ఈడీ అధికారులు ఇప్పటివరకు జరిగినటువంటి దర్యాప్తుకు సంబంధించినటువంటి ఆధారాలు కూడా కౌంటర్ రూపంలో ప్రొడ్యూస్ చేయడము, వారికి నోటీసులు జారీ చేసినటువంటి వెంటనే వారిని కూడా వివరాలు తీసుకున్న తర్వాత కవితకు బెయిల్ ఇవ్వాలా లేదా జైలుకి పంపాలా, లేదా 7 రోజులు కస్టడీలో కవిత ఏమాత్రం సహకరించట్లేదు, ఏ క్వశ్చన్ కి సమాధానం ఇవ్వట్లేదు, తనకు సంబంధం లేదు, దీంట్లో తన ఇన్వాల్వ్మెంట్ లేదు, ఎక్కడ కూడా ఇంత పెద్ద స్కామ్ జరుగుతున్న విషయం తన నోటీసులో లేదు, అనుకోకుండా జరిగినటువంటి పరిణామాలు, ఇలాంటి వాటిల్లో తిరిగి నేను మళ్ళీ ఇన్వాల్వ్ అవ్వను అంటే మాత్రం కోర్టుకి ఏదైనా రిక్వెస్ట్ పెట్టుకుంటే మహిళ కాబట్టి కోర్టు మళ్ళీ పరిగణనకి తీసుకొని రిమాండ్ పొడిగించకుండా బెయిల్ శాంక్షన్ చేసేటువంటి అవకాశం ఉంది. ఈ వాదనలన్నీ కూడా ఈడీ ఒకవేళ యాక్సెప్ట్ చేయకపోతే కవిత పాత్ర కీలకము, కవితలో నేరం చేసినట్టుగా రుజువైతే వాటికి సంబంధించినటువంటి ఆధారాలు ఉన్నాయి. ఖచ్చితంగా కవితకు జైలు శిక్ష జైల్లో జీవితం గడపాల్సింది అంటూ మాత్రం కవిత తరఫున న్యాయవాదులు ఈ వాదనలు వినిపించిన తర్వాత ఈడీ కూడా తమ వైపు ఉన్నటువంటి వాదనలు వినిపించిన తర్వాత రెండు వైపు వాదనలు విన్నటువంటి వెంటనే ధర్మాసనం కవిత అరెస్టు విషయంలో ఏదైనా సంచలనమైనటువంటి ఒక నిర్ణయం తీసుకొని రేపా లేదా ఎల్లుండి కోర్టు ద్వారా ఆదేశాలు జారీ చేసేటువంటి అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ రవితేజ.